హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూసారా బ్లౌజ్‌కి బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఈ విధంగా చేశానండి. గ్రాండ్ లుక్ వచ్చే విధంగా చాలా సింపుల్‌గా, నీట్‌గా బాగా కనిపిస్తది. ఈ నెక్ డిజైన్ అనేది కటింగ్, స్టిచ్చింగ్ రెండు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా స్టార్ నెక్, ఫైనల్‌గా స్టార్ నెక్ కూడా కనిపిస్తది. ఈ ప్యాచ్ వర్క్ కూడా చూపిస్తానండి. ఎలా స్టిచ్ చేయాలనేది చూడండి. ముందుగా అయితే బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది నేను పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే 14 ఉంది. పైన కింద ఖర్చుని కలిపి 15 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచీలండి. అయితే చంకదింపు అనేది కూడా 5.5 ఇంచీలు అయితే నేను పెట్టాను. వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. అంటే ఒక సైడ్ 9 ఇంచెస్ అండి. కిందన కూడా కిందన డాట్లు కలిపి 9 ఇంచెసే పెట్టానండి. ఖర్చు అయితే 2 ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. చూసారా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేసేసాను. అయితే ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇగోండి చూసారా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్. అది నెక్ అనేది ముందుగా కట్ చేయకూడదండి. తర్వాత కట్ చేయాలి. పైన 2 పావు పెట్టాను కదండీ! కిందనైతే 3 ఇంచులు పెట్టాను. ఎందుకంటే ఇది పాట్ మోడల్ లాగా వచ్చేసి కిందన గీసాను కదా! ఎందుకంటే కొంచెం ఎక్కువ పెంచాననమాట నెక్ అనేది. ఇగోండి పాట్ మోడల్ లాగా ఇలాగ డిజైన్ చేసేసి కొంచెం కర్వ్ ఇలా తీసేసుకుంటే సరిపోతది. మొత్తం కుట్టినాక నీట్‌గా కనిపిస్తదండి. అయితే క్యాన్వా పేపర్ తీసేసుకొని దాని మీద పెట్టేసి, అంటే ఇందాక లైనింగ్ గీసేసాం కదా! దాని మీద పెట్టేసి సేమ్ అదే నెక్ అనేది దీని మీద డ్రా చేయాలండి. డ్రా చేసి ఇలాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తేనే మీకు అర్థమవుతది. ఇగోండి ఈ సెంటర్‌లోన ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసామనుకోండి, ఈ క్యాన్వా అనేది లైనింగ్‌కి జాయింట్ చేయాలి. అయితే ఈ పేపర్ అనేది మనము ఐరన్ చేస్తే అంటేస్తదండి. లేదంటే మిషన్ మీదైనా ఇలా జాయింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైనింగ్‌కి అయితే నేను క్యాన్వా అనేది జాయింట్ చేస్తున్నాను. ఇగోండి అంటే ఈ పైన ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ కావాలి కదా! అందుకోసం మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా చేసేసుకోవాలి. ఇగోండి ఈ పార్ట్‌లోని మాత్రమే మనకి ప్యాచ్ వర్క్ అనేది వస్తదండి. ఇగోండి సేమ్ అటు ఎంతుందో ఇటు సైడ్ కూడా అంతే పెట్టేసుకొని మనమైతే డిజైన్ అనేది చేసేసుకోవాలి. చూసారా ఇందులోని మాత్రమే మనకి ప్యాచ్ వర్క్ అనేది వస్తది. అంటే శారీలో క్లాత్‌లో 2 కలర్స్ ఉన్నాయనుకోండి, అవి ప్యాచ్ కింద వేసుకుంటే బావుంటది. వెనక్కి నెక్ అనేది డిజైన్ అనేది మంచిగా కనిపిస్తది. ఇప్పుడు ఈ క్యాన్వా పేపరు ఇగోండి ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలనమాట. లైనింగ్ మీద ఫస్ట్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఐరన్ చేసినా సరే సరిపోతది. అంటేస్తది. నేనైతే స్టిచ్ వేస్తున్నాను. ఇగోండి ఇలాగ సేమ్ నీట్‌గా ఇలా కుట్టేసుకొని రౌండ్ అనేది తిప్పాలి. స్లోగా తిప్పేసుకొని ఇలా రావాలి. అయిపోయింది. ఇగోండి కిందన నేను ఒరిజినల్ పెట్టేసుకొని పైన ఇగోండి లైనింగ్ పెట్టేసి మరలా ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ బక్రం పెట్టామనుకోండి మనకి నెక్ డిజైన్ షేప్ అనేది నీట్‌గా కనిపిస్తది. అందుకోసమే ఇలాంటి పేపర్ అనేది పెట్టేసుకుంటే బావుంటదండి. ఇగోండి ఈ 3 మూలల షేప్ వచ్చే విధంగా కూడా ఈ విధంగా మనము కుట్టుకున్నామనుకోండి తర్వాత మనకి ఈజీగా ఉంటది. అదే షేప్‌లో వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి ప్యాచ్ వర్క్ ఏసేటప్పుడు. ఇగోండి ఇలాగా ఒక పావు ఇంచు క్లాత్ లోపలికి ఉంచాలండి. ఉంచేసి మిగతాది కట్ చేసేయాలి. ఇగోండి చిన్న చిన్న డాట్స్ అక్కడక్కడ పెట్టేసుకోవాలి. చూసుకోవాలి కట్ చేసేటప్పుడు. కొంచెం ఎక్కువ కట్ అయిపోయిందనుకోండి మన బ్లౌజ్ అనేది పాడైపోతది. ఇలాగా లోపల వైపు ఇలా తిప్పేసి లైనింగ్‌కి ఈ పైనుంచి అయితే స్టిచ్ వేసుకొని వచ్చేయాలండి. ఈ షేప్ లాగా. ఇగోండి చూసారా ఈ విధంగా అనమాట. నీట్‌గా పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలి. ఇలాగ ఈ చివర కూడా అయిపోయిందా? చూడండి ఇలాగొచ్చింది. అయితే ఇది ఎక్కువ రౌండ్ కనిపిస్తుంది కదండీ! ఆ రౌండ్‌లోన మనం ప్యాచ్ వర్క్ వేస్తాం కదండీ! అది జాయింట్ చేస్తే సరిపోతదండి. సెట్ అయిపోతది. లైనింగ్ ఒరిజినల్ ఇప్పుడైతే జాయింట్ చేసుకుంటున్నాము. ఇగోండి ఇలాగ. లైనింగ్ కంటే ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. 2 జాయింట్ చేసేసాక మిగతాది కట్ చేసేయడమే. ఇగోండి చూసారా కరెక్ట్‌గా లైనింగ్ ఎంతుందో అంతవరకు నీట్‌గా ఇలా పెట్టేసుకొని మిగతాదనేది కట్ చేసేయాలి. ఇగోండి. ఇలా డిజైన్ కుట్టేటప్పుడైతే కొంచెం ఎక్కువ క్లాతే ఉంచేసుకోవాలండి. అయితే బ్యాక్ పట్టీని తీసేసుకోవాలి. స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని
కిందన కార అంచు లేకపోతే చిన్నది ఫోల్డింగ్ చేసేయాలి. చేసేసుకొని పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలండి. జాయింట్ చేసేసి ఇగోండి బ్యాక్ సైడ్ ఇది తిప్పేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఈ కుట్టు విప్పు తీసేసి మనము హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ గురించి కాబట్టి నేనైతే వెనక్కి కుట్టు అనేది వేసేసాను. ఇగోండి క్రాస్‌గా ఇప్పుడు గోల్డ్ క్లాత్ అనేది 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇందాక పాట్ నెక్ వచ్చింది కదండీ! దానికి పైపింగ్ వేయడానికి. అయితే ఈ పైపింగ్ అనేది నేను కొంచెం వెడల్పుగానే ఏస్తానండి. లుక్ అనేది కొంచెం బాగా కనిపించడానికి. క్రాస్‌గా జాయిన్ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ అనేది. ఇగోండి పైనుంచి ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. క్యాన్వా ఉంది కదండీ! క్యాన్వా ఉండడం వల్ల పైపింగ్ గూడా పెద్దదే కనిపిస్తదండి. మరీ చిన్నగా అయితే రాదు. లోపల క్యాన్వా పెట్టేసాం కదా! అందువలన. ఇగోండి కుట్టేసాం కదా! ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి పక్కన కుట్టు వేసుకొని వచ్చేయాలి. షేప్ ఎలాగుందో ఈ విధంగా అలాగా. అయితే పైపింగ్ కూడాను కొంచెం వెడల్పుగా వేస్తున్నాను. కొంచెం లుక్ కనిపించాలని చెప్పేసి. ఇలా రౌండ్ దగ్గర కూడా స్లోగా ఇలా మలుచుకొని వేసుకొని వచ్చేయాలి. నేనైతే వీడియో స్పీడ్ పెట్టాను కానీ స్లోగా వేయాలండి నెక్ అనేది. ఇగోండి చివరి వరకు వచ్చేసి చూసారా ఈ విధంగా వస్తది. వెనక వైపు తిప్పేసి ఈ క్లాత్‌ని చిన్న ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. క్లాత్ అనేది కొంచెం లోపలికి మలుచుకోవాలండి. ఇలా అయిపోయింది కదా! ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక డాట్ వెనక బ్యాక్ డాట్లు ఉంటాయి కదండీ! ఆ డాట్ కూడా వేసేయాలి. ఎందుకంటే లేస్ అనేది అతుకుతామండి. అందువల్ల ముందుగానే ఈ డాట్స్ అనేది వేసిస్తేనే మనకు బావుంటది. అయితే ఈ మధ్యలోన మనకి 3 మూలల్లాగా నెక్ అనేది కనిపించాలి కదా! అందుకోసం దానికి ప్యాచ్ వర్క్ అనేది వేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని ఈ షేప్ ఇచ్చేసుకొని ఇలాగ ఈ మూలలు ఇలా కట్ చేసుకొని వచ్చేసి వెనక వైపు తిప్పేయాలి లైనింగ్ అనేది. కొంచెం ముందుగా పెద్ద క్లాత్ మీదే మనం ప్యాచ్ అనేది వేయాలండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి కానీ కరెక్ట్‌గా అయితే అసలు కట్ చేయకూడదు. ఎందుకంటే తర్వాత చాలకపోతే జాయింట్లు అయితే వేయడానికి అవ్వదు. అందువలన కొంచెం పెద్ద క్లాత్ ఇలాగ వెడల్పు క్లాతే తీసేసుకోవాలి. ఇగోండి చూసారా ఈ విధంగా అనమాట. అయితే 2 ఇంచెస్ క్లాత్‌ని ఇలాగ తీసేసుకోవాలండి. బ్లౌజ్ పీసులుందైనా లేదంటే సారీలుందైనా 2 కలర్స్ తీసుకుంటే బావుంటది ఈ ప్యాచ్ వర్క్ వేయడానికి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చివర ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి. అయితే ఇది ఉల్టా తిప్పనవసరం లేదండి. మామూలుగా ఇలా ఉంచేస్తే సరిపోతది. ఇదే విధంగా 2 కలర్స్ అయితే నేను రెడీ చేశాను. ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ అనేది చూడండి ఎలా వేస్తానో. ఇగోండి ఇలా పెట్టేసుకోవాలి. క్లాత్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేసి ఈ మిడిల్‌లోన ఆపాలి. ఆపేసి ఇంకో క్లాత్ ఉంటది కదా! అది తీసేసుకొని ఇగోండి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఒకటికి 2 సార్లు చూస్తేనే అర్థమవుతది. లేదంటే ఇక్కడట మనకి ఆ ఖర్చు అనేది కనిపించేస్తది. ఖర్చు కనిపించకుండా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మాత్రమే కుట్టాలన్నమాట. ఇగోండి ఇంకోటి తీసేసుకొని ఈ పైన ఖర్చు అనేది కనిపించకుండా దాన్ని కప్పేసినట్టుగా ఇలా కుట్టాలండి. 2 రకాల క్లాతుల్ని ఇలాగా జాయిన్ చేసామనుకోండి కొంచెం లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ డిజైన్ అనేది. ఇలాగా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకునేక అప్పుడు జాయిన్ చేసేసాక మిగతాది కట్ చేసేయడమే. వీడియోలో చూపిస్తాను చూడండి చివరి వరకు. ఇగోండి చూసారా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. బ్లౌజ్ పీస్‌లోన ఒక కలర్ వచ్చింది. ఆ కలర్ తీసేసుకున్నానండి. సేమ్ మళ్ళీ శారీలో కలర్ అనమాట. తీసేసుకొని ప్యాచ్ అనేది వేశాను. అయితే ఈ పక్కనే ఇగోండి బ్యాక్ పార్ట్ ఉంది కదా! ఆ డిజైన్ అనేది ఈ విధంగా వేస్తే కొంచెం లుక్ కనిపిస్తదని చెప్పేసి లేస్ తీసేసుకొని ఈ విధంగా అయితే డిజైన్ అనేది వేస్తున్నాను. ఇగోండి కుడుతున్నాను లేస్ అనేది. ఇగో చూసారా ఈ లేస్ వేయడం వల్ల కొంచెం లుక్ కూడా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా అనమాట. పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా అయిపోయింది కదా! ఇప్పుడు ముందుగా అయితే ప్యాచ్ వర్క్ రెడీ చేసుకున్నాం కదండీ!
ఆ క్లాత్‌ని కరెక్ట్‌గా పెట్టేసుకోవాలండి. చూసుకోవాలి. ఇగోండి చూసారా నేను సర్దుతున్నాను గదా! ఈ విధంగా సెట్ చేసుకోవాలి. లేదంటే ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ వచ్చేస్తది. ఇలా సర్దేసుకొని మనం పిన్నులైనా పెట్టేసుకోవచ్చండి. లేదంటే అలవాటు ఉంటే మనం మిషన్ మీద అయితే వేసేయవచ్చు. లేదంటే పిన్నులు పెట్టుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇగోండి ఇలాగా కుట్టేసుకొని స్లోగా రావాలి. ఆ మూల ఉంది కదండీ! ఆ మూల అనేది సెంటర్‌కొచ్చేటట్టుగా మనం చూస్తేనే మనకి షేప్ అనేది నీట్‌గా కనిపిస్తది. అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు దానికి థ్రెడ్స్ అనమాట. ఈ థ్రెడ్‌లు మామూలుగా కొనేసానండి. దీనికి ఈ టజల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవి ఎలా కుట్టాలనేది గూడా వీడియో ఉందండి చూడండి. ఒకే రకం ఏసానండి. 2, 3 రకాలు గూడా వేసుకోవచ్చు. ఈ ఈటికి తాళ్ళు పెట్టామనుకోండి నెక్ షేప్ గూడా నీట్‌గా కనిపిస్తదండి బాగా వెనక వైపు. చూసారు కదా! ఈ విధంగా జాయింట్ అనేది చేసేయాలి ఈ బ్యాక్ పార్ట్‌కి. ఇగోండి ఒక 2 ఇంచెస్ కిందకి బ్యాక్ నెక్‌కి ఇలాగా స్టిచ్ చేసామనుకోండి వెనక సైడ్ ఈ టసల్స్ కట్టినాక అంటే ఈ తాడు కట్టినాక షేప్ అనేది నీట్‌గా కనిపిస్తది డిజైన్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగుందో వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ డిజైన్ అనేది ఎలాగున్నదనేసి. ఇగోండి ఇలాగ 2 తాళ్ళు గూడా ఇలా వేసేసాక ఫైనల్‌గా లుక్ అనేది ఈ విధంగా వస్తదండి. ఇగోండి. ఈ లేస్ వేయడం వల్ల, ఆ ప్యాచ్ వర్క్‌లేయడం వల్ల వెనక్కి లుక్ అనేది బాగా కనిపిస్తదండి. సింపుల్‌గా ఈ విధంగా కుట్టుకోవచ్చండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.